హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే మనం ఫంక్షన్ స్టైల్ మొగలాయ్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అయితే కిలో చికెన్ తీసుకొని దాంట్లో పసుపు, పెరుగు, ఉప్పు ఇంకా కారపొడి వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 30 మినిట్స్ అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఎంతసేపు మ్యాగ్నేట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇంకా కడాయిలో అయితే నూనె తీసుకొని దాంట్లో ఆనియన్స్ ఇంకా క్యాష్యూ నట్స్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలండి. ఇంకా మ్యాగ్నేట్ చేసిన చికెన్ని అదే కడాయిలో మంచిగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి ఫ్రై చేసుకోవాలి. ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక పక్కన తీసైతే పెట్టుకోవాలి ఇవి. ఇంకా కొంచెం పెరుగు అయితే పక్కన తీసి పెట్టుకున్నాను కదా, ఆ పెరుగులో జీరా పొడి, కారం పొడి, కొరియాండర్, పెప్పర్ ఇంకా కొంచెం సాల్ట్ పొడి అయితే వేసాను. అన్ని పొడులు అయితే మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇంకా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అంటే క్యాష్యూ పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి అయితే ఎక్కించుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి ఇదైతే వేగాక టొమాటో వేసాను. టొమాటో ప్యూరీ అండి, ఇది మంచిగా వేగనియాలి. వేగాక మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అయితే యాడ్ చేయాలి. ఇవి కూడా మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు వేగాక దీంట్లో మనం పచ్చిమిర్చి అయితే వేసాను. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు మిశ్రమం, అది కూడా వేసేసి మంచిగా మగ్గనియాలి. కొంచెం వాటర్ అయితే తీసుకోవాలి. ఇంకా మూత పెట్టి మగ్గించుకోవాలండి మనం. కొద్దిసేపు మగ్గాక ఇంకా ఉల్లిపాయ ఇంకా మనం క్యాష్యూ అయితే వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి మగ్గాక కొంచెం ఉప్పు, గరం మసాలా అయితే పైనుంచి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా మంచిగా మగ్గనివ్వాలండి. కొద్దిసేపు అయ్యాక కసూరి మేతి ఇంకా కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకుంటే యమ్మీ యమ్మీ మనకి మొగలాయ్ చికెన్ అయితే రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.